హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా న్యూ ఇయర్ చూడండి, చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాం. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుద్ది, అదే జరిగింది ఇక్కడ. మా బావ నేను సాయంత్రం పూట పిల్లలకు కావాల్సినవన్నీ వెళ్ళి తీసుకుందామని అనుకున్నాం. కానీ సడన్గా మా బావకి కాలుకి దెబ్బ తగిలేసి మేమైతే వెళ్ళలేకపోయాం. అసలు న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని లేదు. మా బావ హెల్త్ బాగాలేక డల్గా పడుకొని ఉంటే మాకు ఎలా చేసుకోబుద్ది. కానీ పిల్లలకి తెలియదు కదా ఆ విషయం. డాడీ ఎందుకు కామ్గా ఉన్నాడని. దెబ్బ తగిలిందంటే జస్ట్ నార్మల్ దెబ్బ అనుకుంటారు, కానీ దానికి ఉన్న పెయిన్ వాళ్ళకి తెలియదు కదా. మమ్మీ న్యూ ఇయర్ చేసుకుందాం, మమ్మీ న్యూ ఇయర్ చేసుకుందాం అంటుంటే ఇంకా మా అన్న వినలేక వెళ్ళి అయితే కేక్ తీసుకొచ్చాడు. కానీ మా అన్న అయితే లేడు, కేక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మ అయితే నా కోసం పూలు కూడా పంపించింది. ఇన్ని పూలు అల్లేసరికి చాలా లేట్ అయిపోయిద్ది. ప్రతిసారి అమ్మ అల్లి పంపిస్తున్నది, కానీ ఈ మధ్య అల్లలేకపోతుందంట, అందుకు అల్లకుండానే పంపిస్తుంది. నాకు అల్లుకోవడం వచ్చు, కానీ పనుల వల్ల చాలా లేట్ అవుతుంటుంది. ఊరికి పిల్లలు ఏదో ఒక విషయం గురించి లేపుతూనే అంటారు. నేను ఒకసారి కూర్చున్న తర్వాత లేయకుండా కూర్చుంటే ఫాస్ట్గానే అల్లుకోవచ్చు, కానీ ఊరికే మమ్మీ అది ఇది అని ఊరికే లేపుతుంటారు. ఈ లేచి కూర్చోవడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ మధ్య మధ్యలో మా బావ కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు, అదందివు ఇదందివు అనుకుంటూ. నేను ఫస్ట్లో అనుకున్నాను 12 వరకు ఎలా మేల్కొని ఉండాలా, నిద్ర వచ్చేస్తుందేమో, లేలేమో టైంకి, ఎవరన్నా ఫోన్ చేసి లేపే వరకు అనుకున్నా. కానీ ఈ పూలన్నీ అల్లేసరికి 12 అయిపోయింది. మా బావ ఏమో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను కొన్ని పూలు అల్లడం, ఎవరొకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం అస్సలు అవ్వదులే అల్లడం అనేసి కొంచెంసేపు పక్కన కూడా పెట్టేశాను. లేకపోతే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోవునేమో అల్లడము. రిషి అయితే అస్సలు నిద్రపోలేదు, అలాగే మేల్కున్నాడు. తని కూడా మేల్కున్నాడు, కానీ 10 గంటల వరకే మేల్కున్నాడు. తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు చెప్తూనే ఉన్నాడు, మమ్మీ నేను అస్సలు నిద్రపోనని. కానీ ఎప్పుడు నిద్రపోయాడో కానీ నిద్రపోయాడు. నేను ఈ కొన్ని పూలు అల్లేసరికి ఎంతమంది ఎన్ని డిస్టర్బెన్స్లు చేశారు. నన్ను అల్లుకొనివ్వరు, ఆ విషయం నాకు కూడా తెలుసు. వీళ్ళు కొంచెం సేపు అయితే పడుకుంటారు, అప్పుడు అల్లుకోవచ్చులే అనేసి పక్కన పెట్టేసి వాళ్ళందరూ పడుకున్న తర్వాత అయితే నేను ఒక్కదాన్ని కూర్చొని అల్లుకుంటూ ఉన్నాను. రిషి నేనే మేల్కొనింది, ఇంక అందరు నిద్రపోయారు. నేనంటే పూలు అల్లుకుంటూ మేల్కున్నా. రిషి కూడా నేను 12 వరకు ఉండాలని అస్సలు నిద్రపోనే పోలేదు. పూలు అల్లుతున్నప్పుడల్లా నాకు ఒక విషయం అయితే గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ నన్ను పూలు అల్లడం రాదని కొట్టి మరీ నేర్పించింది. అది బాగా గుర్తుంది ఇప్పటికి కూడా. అమ్మ అలా కొట్టబట్టే నేను ఇప్పుడు ఇలా ఇన్ని పూలైనా అల్లగలుగుతున్నాను. 12 అయ్యేసరికి మేల్కుంటా అని అన్నాడు. అస్సలు లేయలేదు. నేను 11:30 నుంచి స్టార్ట్ చేశాను. తని అయినా లేవట్లేదు. లేపేసి కాస్త మొహం కడిగితే అప్పుడు లేచి కూర్చున్నాడు. కానీ వాడికి నిద్ర మొత్తం ఏం వదలలేదు కొంతసేపు దాకా. దానికల్లే అదొక విచిత్రంగా చూస్తున్నాడు. తని నిద్రలో లేపితే అసలు మనిషి కాడండి. వాడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అస్సలు అర్థమే కాదు అసలు. వాడు హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా వాడు ఏడుస్తూనే ఉన్నాడు నిద్రలో లేపామనేసి. నిద్రలో లేపితే కొంతమంది పిల్లలకి నచ్చదు, ఏడుస్తూనే అంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. కేక్ కట్ చేసాం కానీ అస్సలు తినలేదు లాస్ట్ ఇయర్ అంటే చెల్లి వాళ్ళు గుర్తొస్తున్నారు. లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం, చెల్లితోటి పాపతోటి అందరితోటి. ఈసారి మాత్రం మేము 4 అయ్యాం. మా అత్త కూడా ఉంది, కానీ ఆవిడ అప్పుడు దాకా మేల్కోలేదు కాబట్టి నిద్రపోయి. రిషికి ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, తని పెద్దగా పట్టించుకోడు. రిషి మాత్రం పర్టికులర్గా అన్నీ పట్టించుకొని ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకుందామనే ఆలోచనలోనే ఉంటాడు. వాడికి అదొక ఇంట్రెస్ట్. వీళ్ళు చూడండి, కేక్ కట్ చేసి నన్ను మాత్రం మర్చిపోయారు, నన్ను పట్టించుకోవట్లే. నేను ఎంత మాత్రం వీడియో తీస్తుంటే నన్ను కూడా పిలిచి కేక్ అయితే పెట్టాలి కదా. ఫస్ట్ ముగ్గురు కట్ చేశారు, ముగ్గురు ఫాస్ట్గా వాళ్ళకి నచ్చినంత తినేసి తర్వాత దగ్గరికి పిలుస్తున్నారు, రా హ్యాపీ న్యూ ఇయర్ చేద్దాం అనేసి. అప్పటి వరకు అస్సలు పట్టించుకోలేదు నన్ను అసలు. అప్పుడు మాత్రం అందరూ ఒకరి మించి ఒకళ్ళు ప్రేమ అయితే భలే కార్పిస్తున్నారు నా మీద. మమ్మీ కేక్ పట్టు అని పెడుతూనే ఉన్నారు పిల్లలైతే. మా పెళ్ళైన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ మా ఇంట్లో చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ప్రతిసారి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కానీ ఈసారి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, మా ఇంట్లోనే చేసుకున్నాం. మా పెళ్ళైన ఇన్ని ఇయర్స్లో ఇదేనండి ఫస్ట్ టైం ఇక్కడుండి చేసుకోవడం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే అమ్మకి కాస్త హెల్త్ బాగాలేదు, మేము వెళ్తే ఇంకా పని ఎక్కువ అయిపోద్ది. అందుకనేసి మేము ఇంకా వెళ్ళకుండా, అమ్మ పిలిచింది రమ్మనేసి, కానీ మేమే వెళ్ళలేదు. మా బావ తినిపిస్తున్నాడేమో అనుకుంటే ఫేస్ అంతా పూసేశాడు. అసలు వద్దు ఆపన్నా కూడా సరిగ్గా అవ్వలేదని ఇంకోసారి సెకండ్ టైం తీసుకొని మరీ పూస్తున్నాడు. ఎలాగో పూసేశాను కదా, కంప్లీట్గా పూయాలి అనేసి. అప్పటికే అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి. నేనేమో తర్వాత కాల్ చేసి అందరికి చెప్పొచ్చు, ఫస్ట్ పిల్లలతోటి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాంలే అనేసి నేనైతే ఏ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
తర్వాత చెల్లికి, అమ్మకి, అన్నకి, పిన్ని వాళ్ళకి, మా మామయ్య వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి విషెస్ అయితే చెప్పేశాను. మీ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారో మీ ఫ్యామిలీతోటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.